నమస్తే, వెల్కమ్ టు బరాబర్ అడుగుదాం. నేను సురేష్ కట్ట. తలాపనే కృష్ణమ్మ పారుతున్న పాలమూరుకు ఎందుకీ ఘోష? బీఆర్ఎస్ హయాంలో 90% పూర్తయిన ప్రాజెక్టు ఎందుకు పెండింగ్లో పెట్టినట్టు? బరాబర్ అడుగుదాం. పాలమూరు రంగారెడ్డికి 7 రకాల అనుమతులు తెచ్చిన ఘనత కేసీఆర్ది కాదా? 10% పెండింగ్ పనులు పూర్తి చేయకుండా కేసీఆర్ పై నిందలేస్తారా? బరాబర్ ప్రసిద్ధాం. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీటిని ఎత్తిపోసే కేసీఆర్ చాణక్యంపై బురద చల్లుతారా? నీటి లభ్యతే లేని జూరాల నుంచి 70 టీఎంసీలు ఎత్తిపోస్తామనడం మూర్ఖత్వం కాదా? బరాబర్ నిలదీద్దాం. పాలమూరు రంగారెడ్డిని 45 టీఎంసీలకు ఒప్పుకుంటే చరిత్ర క్షమిస్తుందా? చంద్రబాబు కోసం పాలమూరును ఎడారిగా మారుస్తావా రేవంత్? బరాబర్ అడుగుదాం. రైట్, ఇప్పటివరకు ఉన్నటువంటి హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఉర్దూ యూనివర్సిటీ భూములపై రేవంత్ రెడ్డి కన్ను. గచ్చిబౌలిలోని 50 ఎకరాల భూములను వెనక్కి తీసుకోవడానికి రంగం సిద్ధం. ఉర్దూ యూనివర్సిటీ భూములతో రేవంత్ రియల్ ఎస్టేట్ దందా రాహుల్కు తెలుసా? విద్యార్థుల కోసం క్షేత్రస్థాయిలో న్యాయస్థానంలో పోరాడతామన్న కేటీఆర్. రేపు ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన. జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో గెలిచిన పార్టీ సర్పంచ్లకు సన్మానం. పాలమూరు రంగారెడ్డికి 7 అనుమతులు సాధించింది కేసీఆర్ కాదా? 10% పనులు పూర్తి చేయకుండా నిందలేస్తున్న రేవంత్ సర్కార్. %10 సరిపడా నీళ్లు లేని జూరాల నుంచి 70 టీఎంసీలు ఎత్తిపోస్తామనడం మూర్ఖత్వం కాదా? పాలమూరును 45 టీఎంసీలకు ఒప్పుకుంటే చరిత్ర క్షమించదన్న బీఆర్ఎస్. చంద్రబాబు కోసం పాలమూరును ఎడారిగా మారుస్తావా రేవంత్? జలద్రోహ కుట్రలను అడ్డుకోకపోతే తెలంగాణకు తీరని నష్టమన్న బీఆర్ఎస్. 2 లక్షల ఉద్యోగాలపై మరోసారి నాలుక మడతపెట్టిన రేవంత్ సర్కార్. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమని ప్రకటించిన మంత్రి శ్రీధరబాబు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మాలుతొమ్మిద ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ పాయిజన్. మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత అస్వస్థతకు గురైన 8 మంది విద్యార్థులు. తలాపునే కృష్ణమ్మ పారుతున్న తరిపోలమన్న కనరాక పల్లె పల్లెన పల్లెర్లు మొలిసినటువంటి గోసా పాలమూరుది. సమైక్య పాలనలో పాలమూరు జిల్లా నీటి గోస ప్రపంచాన్ని సైతం కంటతడి పెట్టించింది. ఉద్యమకారుడిగా ఆ గోస చూసినటువంటి కేసీఆర్ స్వపరిపాలనలో ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు చేసినటువంటి భగీరథ ప్రయత్నం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. సమైక్య పాలకుల కుటిల ప్రయత్నాలను తన చాణక్యంతో చెక్ పెడుతూ 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే మహత్తర యజ్ఞానికి శ్రీకారం చుట్టారు కేసీఆర్. దాదాపు 70 టీఎంసీల సామర్థ్యం గల 5 రిజర్వాయర్లను పాలమూరు రాతమార్చే దిశగా వడివడిగా అడుగులు వేశారు. ఆ భగీరథ ప్రయత్నంతో 90% పనులు శరవేగంగా పూర్తయ్యాయి. కేవలం 10% పనులు మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో అధికార మార్పిడి పాలమూరు పాలిట శాపంగా మారింది. రేవంత్ ఏలుబడిలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పడవు పడింది.
రేవంత్ రెడ్డి గద్దెనెక్కిన తర్వాత నోటికాడి ముద్ద చేజారిన చందంగా మారింది పాలమూరు రైతుల పరిస్థితి. మోసంతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి పుట్టిన గడ్డకే తీరని ద్రోహం చేస్తున్నాడు. పాలమూరు ప్రాజెక్టు సోర్సును మళ్లీ జూరాలకు మార్చడంతో పాటు 45 టీఎంసీలకు సామర్థ్యాన్ని తగ్గించిండు. అందుకే పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులపై బీఆర్ఎస్ సమరభేరి మోగించింది. ఇప్పటికే హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో కాంగ్రెస్ కుట్రలు బట్టబయలయ్యాయి. తాజాగా బీఆర్ఎస్ బృందం పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో సందర్శించింది. రేవంత్ సర్కారు కుతంత్రాన్ని ఎండగట్టింది. పాలమూరులో పడవు పడ్డ ప్రాజెక్టులపై గులాబీ పార్టీ సమరభేరి మోగించింది. ఈ క్రమంలో జూరాల ప్రాజెక్టును మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్తో కూడినటువంటి బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం సందర్శించింది. నార్లపూరు పంప్ హౌజు, రిజర్వాయర్, వట్టెం పంప్ హౌజు, కరువిన రిజర్వాయర్లను సందర్శించారు. పాలమూరు జిల్లాకు రేవంత్ రెడ్డి చేస్తున్న జలద్రోహాన్ని ఎండగట్టారు. ఎత్తిపోతల ఒకసారి ప్రారంభమైతే పైన ఉండేటువంటి తెలంగాణ నీళ్లను సమృద్ధిగా ఒకవేళ వాడుకుంటే మాకు ఇబ్బంది లేదు వాళ్ళకి, కానీ మాకు ఇబ్బంది అనేటువంటి ఒక దురాశతో ఉండేటువంటి ఆంధ్ర రాజకీయ నాయకత్వము, తెలంగాణ వ్యతిరేక శక్తులు, ఆంధ్ర రాజకీయ నాయకత్వానికి బానిసలుగా పనిచేసేటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు వీళ్ళంతా కూడగట్టుకొని చేసేటువంటి విష ప్రచారమే జూరాలకెళ్లి నీళ్లు తీసుకోండి, జూరాలకెళ్లి నీళ్లు తీసుకోండి అని. ఎవడైనా నోటికాడికి ఓ ప్రాజెక్ట్ వస్తే ఆయన కంప్లీట్ చేసి తప్పన ఫలితం ఇవ్వాలని చూస్తాడు ప్రజలకు. ముఖ్యమంత్రి కంటే నీళ్ల గురించి తెలియదు, తెలిసినట్లేదో పెద్ద గొప్పలు చేసి మాట్లాడబోతాడు, కానీ ఆయనకేం తెలియదు. వాస్తవంగా దగ్గర పడి నోటికాడికి వచ్చినటువంటి ప్రాజెక్టు పక్కకు పెట్టి ఇది చేసేది లేకుండే ఇది చేసేది ఉండే అని మాట్లాడితే ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? ఇంతకంటే అవగాహన రాహిత్యం ఉంటుందా? చూరాలో ఇప్పుడు చూస్తే ఎండిపోయింది, గడ్డలు కనబడుతూ మొత్తం మట్టి కనబడతా ఉంది. ఇంకా ఎండాకాలం రాలేదు, చలికాలం నడి సెంటర్లో ఎండిపోయింది. ఇంకా 10-15 రోజులు అయితే జూరాల మొత్తం తేలుతుంది, మొత్తం మట్టి దుప్పలు కనబడతాయి. మరి ఎట్లా నీళ్ళు తీసుకుపోతారు? జూరాల నుంచి కొయిల్సాగరే నిండకుండే జూరాల కింద క్రాప్ హాలిడే ఇచ్చారు. మరి ఈ రోజు క్రాప్ హాలిడే ఇచ్చిన జూరాలను దాదాపు 65-70 టీఎంసీలు రిజర్వాయర్లను ఎట్లా నింపుతారు? ఇలా ఉద్దేశం ఏం చెప్పండి? అంటే పాలమూరు ఎండిపోవాలి, వలసలు పోవాలి, ఇదే బతుకులు బతకాలి, వీళ్ళు దివాలా తీయాలి. 90 టీఎంసీలు మేము కేటాయించుకుంటే మీరు 40 టీఎంసీలకు డిపిఆర్ పంపుతారా? సిగ్గుండాలి అసలు మీకు. ఇరిగేషన్ మంత్రి గారికి అవగాహన ఉందా? ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలంటాడు. రండి మా ఎమ్మడి రండి, చూపిస్తాం. రిజర్వాయర్లు కంప్లీట్ అయినవా లేదా, మోటార్ కంప్లీట్ అయిందా లేదా, కాలువ తవ్వలే అని చెప్తాడు. చూపిస్తాం రండి, కాలువ తవ్వినవా లేదా. కేసీఆర్ గారి ప్రభుత్వంలో తవ్వినరా కాలువలు? మీరు తవ్వినరా? మీరు తట్టని మన్ను తీయలేదు, చనిపోయే శవాలు బెడ్డి తీయలేదు, మోటార్ ఆన్ చేయలేదు, కరెంటు కనెక్షన్ ఇయ్యలేదు. ఒక్క ప్రాజెక్టు కంప్లీట్ చేయకుండా పాలమూరు ఎండగట్టి 2 సంవత్సరాలు దాటిపోతుంది. పాలమూరు దివాలా తిప్పిస్తున్నారు. మళ్ళా అన్ని అవగాహన ఉన్న కేసీఆర్ గారు పలు దఫాలుగా డిపార్ట్మెంట్ అందరితో మాట్లాడి ఇంజనీరింగ్ నిపుణులతో చర్చించి జూరాల బాగానా శ్రీశైలం బ్యాక్ వాటర్ తీసుకుంటే బాగానా అని అన్ని రకాల ఆలోచన చేసి ముంపు గ్రామాలు తగ్గించి ఎవరికి ఇబ్బంది కాకుండా దాదాపు 70 టీఎంసీలకు ప్రాజెక్ట్ రిజర్వాయర్ డిజైన్ చేసి అక్కడైతే ఎప్పుడైనా నీళ్లు తీసుకుపోవచ్చు అని అక్కడ డిజైన్ చేయడం జరిగింది. మరి వాళ్ళు తొండి మాటలు మళ్లీ మాట్లాడుతున్నారు. నిన్న మన అసెంబ్లీ కావచ్చు, అంతకుముందు కావచ్చు, అని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కావచ్చు, దూరాలనే ఉండేది పాలమూరు ఎందుకు మార్చారు, పాలమూరు లిఫ్ట్ కానీ శ్రీశైలం బ్యాక్ వాటర్ ఎందుకు మార్చారని వాళ్ళ దరిద్రపు ఆలోచనను ప్రజలకు తెలియజెప్పడానికి ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది. పాలమూరు లిఫ్టిగేషన్ పండబెట్టడానికి కొత్త డ్రామాలు చేస్తా ఉన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొడంగల్, నారాయణపేట కొడంగల్ లిఫ్టిగేషన్ కొత్తగా స్టార్ట్ పెట్టారు. అసలు ఆ నీళ్ళు ఏడానికి తీసుకుపోతారు వాళ్ళు? చిన్న 1 టీఎంసీ కెపాసిటీ ఉన్న భూత్పూర్ రిజర్వాయర్ నుంచి వాళ్ళు అక్కడ డ్రా చేస్తారంట 4 టీఎంసీలు. ఎట్లా చేస్తారు? దాని మెయిన్ పంప్ హౌస్ ఎక్కడ, మెయిన్ సోర్స్ ఎక్కడి నుంచి నీళ్లు తీసుకుపోవాలి? మరి భూత్పూర్ రిజర్వాయర్ నీళ్లు ఎట్లా రావాలి? దాంట్లోకి మీరు ఎట్లా తీసుకుపోతారు? ఇది అంతా అసలు భయంకరంగా ఉంది పరిస్థితి. అది 100% లిఫ్ట్ ఇరిగేషన్ అనేది అట్టర్ ఫ్లాప్ స్కీమ్. అది కేసీఆర్ చాణక్యానికి కమిట్మెంట్కు నిదర్శనం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. 4 దశాబ్దాలుగా జూరాల సోర్స్ పాయింట్ పేరుతో కాంగ్రెస్ తెలంగాణను నిండా ముంచింది. కానీ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఎంతో నేర్పుతో శ్రీశైలం బ్యాక్ వాటర్ను సోర్సుగా మార్చి
పాలమూరు రంగారెడ్డికి శ్రీకారం చుట్టారు. 75 టీఎంసీల సామర్థ్యం గల 5 రిజర్వాయర్ల నిర్మాణాన్ని వడివడిగా పరుగులు పెట్టించారు. ఉద్దండాపూర్ మినహా 4 రిజర్వాయర్లు పూర్తి చేశారు. కేసీఆర్ జల సంకల్పానికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో పూర్తయిన రిజర్వాయర్లే నిదర్శనం. రైట్, ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.